కర్కాటక రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ 15 రోజులు అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయ పద్ధతిలోనే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఇందులో మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడం అంటే మిమ్మల్ని ఏదో సంతోషపరచాలి అనే ఉద్దేశంతో మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, అమ్మాయిలు వచ్చేస్తారు, ఇట్లాంటివి ఏమీ చెప్పడం జరగదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. చేత అది మీరు గమనించుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి జన్మంలోనే రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ జన్మంలో రవి వలన కానీ బుధని వల్ల కానీ ఇద్దరి వల్ల కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి, ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనకి ఇస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. రవి అక్కడ ఉండటం వల్ల ఇంట్లో అందరికీ చిన్నపాటి జలుబు, దగ్గు, ఇట్లాంటి చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే మన ప్రవర్తనలో కూడా ఎక్కువగా చెడు వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాము. ఈ విధంగా అంతా ఉంటుంది. ఇకపోతే బుధుడు కూడా జన్మంలో శుభ ఫలితాలు ఇవ్వరు. ఈయన కూడా అట్లాగే ఉంటుంది. కొంచెం మన తెలివితేటలు సరిగా పనిచేయకపోవటము, ఎక్కువగా చెడు వైపుకి ఆకర్షింపబడటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కొంతమంది దాన్ని మన అదుపులో పెట్టుకోలేకపోతే, వచ్చే దుష్ట ఆలోచన అదుపులో పెట్టుకోకపోతే ప్రవర్తన కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ఈ బుధుడి జన్మంలోనే సంచారం చేయటం వలన. ఇకపోతే ద్వితీయ, తృతీయ 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో 26వ తారీఖు వరకు, తదుపరి ఒక 5 రోజులు మాత్రం తృతీయ స్థానంలో సంచారం చేస్తోంది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ధనం రావడానికి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. అంటే రాబడి తగ్గుతుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. మామూలుగానే సహజంగానే కుజుని యొక్క ప్రవర్తనే అట్లా ఉంటుందండి. కొంచెం ఎందుకంటే సైన్యాధికారి కదండి, అయ్యా ఆయన బాబు అంటే ఆవిడ చేయడండి. కొంచెం కోపం చూపిస్తేనే ఎదరవాడు వింటూ ఉంటాడు మన మాటలు. ఆ విధంగా ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఆ విధంగానే ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు ఉండవు, ధనం రాదు, కోపం కుటుంబంలో కూడా కొంచెం అంత హ్యాపీగా, అంత సంతోషాలతో, సుఖ సంతోషాలతో గడిపేటటువంటి పరిస్థితి ఉండదు ఈ కుజుని యొక్క ద్వితీయ సంచారం వల్ల. తదుపరి తృతీయంలోకి వచ్చి ఒక 5 రోజులు ఉంటున్నారు. ఈ 5 రోజులు తృతీయంలో ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ ఈ ద్వితీయ స్థానంలో మీకు ఏమేం చేశారో వాటికి భిన్నమైనటువంటి పరిస్థితి అంతా. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆదరించడం, మీకు భయపడటం, అంటే మీకు ఒక గౌరవం ఇవ్వటం, అలాగే ఇంటి వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, పై వాళ్ళు, కింద వాళ్ళు, మీ స్థాయికి పైన ఉన్నటువంటి వారు, మీ స్థాయికి కింద ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా మీ భక్తి ప్రపత్తులని చూపించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక తృతీయ స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఇకపోతే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ రాహుగ్రహ సంచారం 8వ స్థానంలో జరగటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి సడన్గా కొన్ని ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అన్నిటికీ కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి పరాభవాలు, కొంతమందికి అవమానాలు పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇందులో మనం చెప్పుకున్నా కదండి, ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి కలత్ర పీడ జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఇది కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు శని భగవానుడు కూడా. ఇక్కడ భాగ్యస్థానం కాబట్టి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం విషయంలోనూ, లేదా ఆ వయసు వారు ఎవరన్నా మన ఇంట్లో ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీరు వాహన సౌఖ్యం, దైవభక్తి ఇట్లాంటివన్నీ కూడా ఉండి కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ మీరు ఏదైనా ఉపాసన తీసుకుని ఉన్నట్టయితే, ఏదో మంత్రాన్ని ఎవరి దగ్గర నేర్చుకుంటారో ఉపాసన తీసుకొని, అది కూడా ఈ 15 రోజుల్లో ఆయన సక్రమంగా జరగనివ్వరు. ఎవరండి? శని భగవానుడు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం మాత్రం ఏకాదశిలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ధనాదాయం పెరుగుతుంది. ఏది ముట్టుకున్నా డబ్బులే అన్నట్టుగా ఉంటుంది. మీకు సోదరులు, బయట వారు అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఏదైనా వ్యవహారం నడపాలంటే కూడా అందులో మీకు
కొత్త వ్యవహారం అయినప్పటికీ కూడా అందులో రాణింపు కనిపిస్తూ ఉంటుంది మీరు చేసే పనిలో. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అలాగే లాభస్థానం కూడా అంటాం కాబట్టి దీన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ముఖ్యంగా గమనిక, చాలా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా శుక్ర భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల తీసుకున్నట్టయితే గురు సంచారం వ్యయ స్థానంలో పెద్ద అనుకూలమైన ఫలితాలలో ధన వ్యయం బాగా అవుతుంది. అయితే ఆ ఖర్చు చేసేటటువంటి ధనం ఏదైతే ఉందో అది మీకు మంచి శుభకార్యాలకే మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒక యాత్ర వెళ్ళటానికి, లేదా ఒక భూమో ఇల్లు కొనటానికో, లేదా మీ పిల్లల్లో మీ మనవడినో అబ్రాడ్ ఉన్నత విద్య కోసం పంపించటం, ఏదో మొత్తం మీద మీరు అయినటువంటి ఖర్చు చేసేటువంటి ధనం మీకు చాలా సద్వినియోగం అవుతుంది. ముందు భవిష్యత్తుకి అది ఒక పునాది పడుతుంది. ఆ విధమైన ఫలితాలన్నీ గురువు ఏ స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి శుభపరిణామాలుగా చెప్పుకోవాలి. కొన్ని గ్రహాల ప్రతికూలత, కొన్ని గ్రహాల అనుకూలత సర్వసహజము. అయితే ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఏ విషయాల్లో ఏ గ్రహం అనుకూలంగా ఉంది, ఏ గ్రహాలు ఏ విషయాలలో ప్రతికూలంగా ఉన్నాయి విన్నారు కదా. మీకు జ్ఞాపకం అయితే మరి ఇంకోసారి వినండి. విని మీరు నిత్యము చేసుకునేటువంటి పూజలో ఈ నవగ్రహాలకు సంబంధించి శ్లోకాలు కానీ, బీజాక్షరాలు కానీ, మంత్రం మీకు ఏది దానికి సంబంధించి ఎవరి దగ్గర ఏ మహానుభావులు ఏది చెప్పారో తెలియదు కదా, మీ దగ్గర ఏముందో నాకు తెలియదు. అందుచేత ఒక్క 2 నిమిషాలు భక్తిపూర్వకంగా ప్రార్థించండి. మీకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా మీకు ఆ ప్రతికూలత తగ్గించి మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. శుభభూయాత్.